ఇంటీరియర్ డిజైన్ ఏదైనా కావాలనుకుంటే కనుక హెచ్ఎల్ ఇంటీరియర్స్కి కాంటాక్ట్ అవ్వండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అనేవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మరియు మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున రాశి వారికి 2వ స్థానంలో గురువు యోగిస్తున్నారు, సూర్యుడు యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తున్న తృతీయ స్థానంలో కేతుడు యోగిస్తున్నారు, అలాగే బుధుడు లగ్నంలో యోగిస్తున్నారు. 5 గ్రహాలు యోగిస్తున్నారు మిథున రాశి వారికి. 12వ స్థానం కుజుడు ఉన్నారు కాబట్టి కందులు దానం చేయండి, బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే లక్ష్మీదేవిని ఆరాధించండి, ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. శుక్రవారం, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం, బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది. ధనపరంగా మాత్రం ఖర్చు విపరీతంగా ఉంటది. వ్యయ స్థానంలో కుజుడున్నారు కాబట్టి ఖర్చు విపరీతంగా ఉంటది. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. లవర్స్ కి చాలా బాగుంటది. ఈ వారం అనేది చాలా మంచి ఫలితాలు చూస్తారు. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటది. రుణరోగ శత్రుస్థానం అధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో ఉన్నారు. శని దృష్టి ఉన్నది పైగా, దాని మూలంగా శత్రువులు ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. సప్తమాధిపతి అయిన గురువు 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది, మంచి ఫలితాలు చూస్తారు. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఎందుకంటే దశమ స్థానంలో శని ఉన్నారు, కర్మస్థానంలో శని ఉన్నారు. ఎక్కడైతే శని ఉంటారో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు అవుతే ఉంటాయి. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. మీరు కనుక హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక వృత్తిపరంగా మంచి డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.